రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ కాస్త తడబాటుకు గురైందనే చెప్పాలి. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోగా రౌడీ కెరీర్ ని ప్రశ్నార్థకంలో పడేసింది. దీని నుంచి తేరుకుని చిన్నగా మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేశాడు. కింగ్డమ్ తో కాస్త పర్వాలేదు అనిపించిన విజయ్ దేవరకొండ ఈసారి ఎలాగైనా తన మార్కు సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా యూత్ కి మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ కెరీర్ అతి కొద్ది రోజుల్లోనే పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం విజయ్ కెరీర్ ప్రశ్నార్థకంలో ఉంది. ఇందులో భాగంగానే సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం 2 క్రేజీ ప్రాజెక్ట్స్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఈ దఫా పక్కా ప్రణాళికతో విభిన్నమైన కథల్ని ఎంచుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రవికిరణ్ కోలా డైరెక్షన్లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న రౌడీ జనార్దనతో పాటు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ డైరెక్షన్లో ఓ భారీ పీరియాడిక్ ఫిల్మ్ చేస్తున్నాడు. రాహుల్ సంక్రీత్యన్ డైరెక్షన్ చేస్తున్న మూవీ 1854కు సంబంధించిన బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ ఫిల్మ్. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్ట్లు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కెరీర్ ప్రారంభంలో ఉన్న స్పీడ్ని మళ్లీ ఈ 2 సినిమాలతో తిరిగి పొందాలని రౌడీ ఫ్యాన్స్ చెప్తున్నారు.